ఋషులు వేదవాంగ్మయాన్నంతటినీ కూడా మనకు అందించినటువంటి ద్రష్టలు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని. వాళ్ళు తపస్సమాధిలో ఉండగా పరమేశ్వరుడి యొక్క వాక్కులు వాళ్ళకి వినపడ్డాయి. వాళ్ళు ఏ వాక్కులు విన్నారో వాటినే మంత్రరూపంలో మనకి వేదంలో అందించారు. అటువంటి ఋషుల పట్ల మనకి ఒక కర్తవ్యం ఉంది. పుట్టుకతో నేను ఋషికి రుణపడిపోయాను. నేను ఎప్పుడు ఋషి దగ్గర అప్పు తీసుకున్నానండి అని అడగకూడదు. ఎప్పటికీ ప్రతివాడు ఋషికి రుణపడి ఉంటాడు. ఋషి యొక్క రుణం తీరాలి అంటే మనం తప్పకుండా చెయ్యవలసినటువంటిది ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదువుకోవాలి. వ్యాసుడు మహానుభావుడు. వ్యాసుడు లేనినాడు అంధకారం, అసలు ఈ లోకం లేదు. అసలు కలియుగం ఎలా ఉంటుందో చెప్పినవాడెవరు? కలియుగంలో ఏం చెయ్యాలో చెప్పినవాడెవరు? వ్యాస భగవానుడే. ఆయనే లేనినాడు కటిక చీకటి. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసుని యొక్క ఉచ్ఛిష్టము వాంగ్మయమంతా. అటువంటి మహానుభావుడైనటువంటి వ్యాసుడిచ్చినటువంటి పురాణాలు చదవకపోతే, మహాభారతం చదవకపోతే మనం ఋషికి రుణపడిపోతాం. వాల్మీకి మహర్షికి రుణపడి ఉంటాం. ఆయన ఇచ్చినటువంటి రామాయణాన్ని చదవకపోతే, కనీసం రామాయణం 6 కాండలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని రోజుకొక్క పువ్వు వేయకపోతే, ఓ అక్షత వేయకపోతే, పోని వెయ్యకపోతే పీడాపోయేది, ఒక్క నమస్కారం కూడా చేయకపోతే, లోకంలో పుట్టిన దాదిగా శరీరం విడిచిపెట్టే లోపల రకరకాల సుఖాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావా? ఋషి రుణం తీరడానికి 6 కాండలు రామాయణం ఇంట్లోకి తెచ్చి ఎక్కడా లేదా? ఏ గౌరవం ఇవ్వాలా ఇంటికి? అంటే ఋషి పట్ల గౌరవం లేదు. ఏ ఋషి పట్ల మనందరం రుణపడిపోయామో, ఏ ఋషికి తర్పణ కూడా ఉందో, అటువంటి ఋషుల చేత చెప్పబడిన వాంగ్మయాన్ని చదవకపోతే